శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ అనుకున్నదొకటి. రచన పెబ్బిలి హైమావతి గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, పక్కింట్లో కొత్తగా దిగిన రాజేష్ దంపతుల్ని చూస్తున్న కొద్దీ సుందరిలో అలజడి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. రాజేష్ రాసే కవితలు తరచూ ఏదో ఒక పత్రికలో వస్తుంటాయి. అలా కొత్త కవిత పత్రికలో వచ్చిన ప్రతిసారి రాజేష్ భార్య వనజాక్షి చేసే హంగామా అంతా ఇంతా కాదు. తన భర్త పెద్ద కవి అని గర్వంతో పాటు తనని ప్రత్యేకంగా అందరూ చూడాలనే తపన కొంచెం ఎక్కువే. కవిగారి భార్యగా అడపాదడపా స్టేజెక్కి అతనితో పాటు సన్మానం అందుకున్న విషయాన్ని గోరంతని కొండంతరగా వర్ణించి చెప్పేది. అది వింటున్న కొద్దీ సుందరికి కూడా వనజాక్షిలాగే సన్మానాలు అందుకోవాలని ఆశ కలిగింది. ఫలితంగా తన భర్త వెంకటేశాన్ని కవిత్వం రాయమని పోరు పెట్టసాగింది. మొదట్లో వెంకటేశం భార్య మాటలను సరదాగానే తీసుకొని, నేను కవిత్వం రాయడమేంటి అని కొట్టిపారేశాడు. కాని సుందరి పట్టిన పట్టు విడవలేదు. దాంతో తలపట్టుకున్నాడు వెంకటేశం. ఈ మధ్యనే వారికి పెళ్ళయింది. భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆమె కోరినదేది కాదనకుండా తెచ్చి సంతోషపెడుతున్నాడు. కాని ఈ కవిత్వం ఎలా రాయాలో ఎంత ఆలోచించినా తోచలేదతనికి. ఎన్నో విధాలుగా భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సుందరి వినలేదు. ఏమైనా మీరు కవిత్వం రాసి తీరవలసిందేనని పట్టుబట్టింది. తన పంతం చెల్లించుకునేందుకు భర్తతో మాటలు బంద్ చేయడమే కాక సినిమాలు, షికార్లు, ముద్దు ముచ్చట్లన్నీ నిలిపివేసింది. దాంతో దిక్కుతోచని వెంకటేశం భార్యని ప్రసన్నం చేసుకునేందుకు పేపరు, పెన్ను అందుకొని కవిత రాయడానికి ఉపక్రమించాడు. అతని కళ్ళ ముందు ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు, అక్షరాలు నాట్యం చేస్తున్నట్టుగా అనిపించింది. ఏం రాస్తున్నాడో తెలియకుండా అదేదో సినిమాలో శ్రీలక్ష్మి డైలాగుల్లా, నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా అన్నట్టుగా సాగిందది. గబగబా తోచిందేదో రాసేసి భార్య చేతిలో పెట్టి, నే వెళ్ళాలి, టైం అయింది అంటూ బయటకు నడిచాడతను. ఆ కాగితాన్నందుకొని విజయసూచకంగా నవ్వుతూ చదవడం మొదలుపెట్టింది సుందరి. నేను కవినే కాదన్నవాణ్ణి తంతాను. అనుమానంగా ఉందా? నిజంగానే తంతాను. అవును, నేనెందుకు రాస్తున్నానిది? ఏమో, 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల మీద బాంబులు వేసిందెవరు? నేను మాత్రం కాదు. పక్కింటి రాజేష్, వనజాక్షులయుంటారు. అవునంతే, ఇది వాళ్ళ పనే. అవును, నేనిక్కడున్నానేంటి? ఇదెవరిల్లు? మొన్నే కదా దీక్ష పుచ్చుకొని సన్యాసుల్లా కలిసింది. అమ్మో, నే వెళ్ళాలి. నాకోసం అక్కడందరూ వెతుకుతుంటారు. ఇలా సాగుతున్న ఆ వాక్యాల్ని ఆపై చదవలేకపోయింది సుందరి. అమ్మో, బంగారం లాంటి మా ఆయనకు పిచ్చి పట్టలేదు కదా అనుకుంది. అయ్యో దేవుడా, ఇప్పుడాయన ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ పరుగున ఫోన్ అందుకొని డయల్ చేసింది. సన్మానాల పిచ్చి పూర్తిగా వదిలిన సుందరి. ఇంతటితో జయశ్రీ వినిపించిన పెబ్బిలి హైమావతి గారి కథ అనుకున్నదొకటి సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.